హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల సమాచారం విషయానికి వస్తే 24/6/2025 తిరుమలలో ఇంకా కొనసాగుతున్న భక్తుల రద్దీ. ఉచిత దర్శనం కోసం 29 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. ఉదయం 8 గంటల తర్వాత వెళ్ళే సర్వదర్శనం భక్తులకు 18 గంటలు సమయం పడుతుంది. 300 రూపాయల శీఘ్ర దర్శనానికి 3 లేదా 4 గంటల సమయం పడుతుంది. సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 4 నుండి 6 గంటల సమయం పడుతుంది. నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 84,179. 33,036 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.72 కోట్లు. ఈరోజు మన ఛానల్లో జూలై మంత్ శ్రీవారి దర్శనానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. జూలై మంత్లో ఎవరన్నా దర్శనానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు టికెట్స్ దొరకలేదు అంటే కనుక ఇదే లాస్ట్ ఛాన్స్ అండి. ముందు అందరూ టీటీడీ దేవస్థానమ్స్.ap.gov.in అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. కింద అప్డేట్స్లో ఈ అప్డేట్ చూడండి. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఎట్ సప్తగో ప్రదక్షిణశాల అలిపిరి. టికెట్స్ ఫర్ ద మంత్ ఆఫ్ జూలై విల్ బీ అవైలబుల్ ఫర్ బుకింగ్ ఆన్ 25/6/2025 10 AM. అంటే జూలై మంత్కి సంబంధించి శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అవి రేపు మార్నింగ్ 25/6/2025 10 AMకి రిలీజ్ చేస్తారు. సో ఎవరన్నా జూలైలో దర్శనానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఇక్కడ క్లిక్ హియర్ ఆప్షన్ టైప్ చేయగానే మనకి లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. ఒకవేళ లాగిన్ అయి ఉంటే కనుక ఈ డీటెయిల్స్ అవసరం లేదు. లాగిన్ అయిన తర్వాత జూలై మంత్కి సంబంధించిన టికెట్స్ అన్నీ కూడా ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నాయి. అంటే ఇంకా కోట రిలీజ్ చేయలేదు. రేపు మార్నింగ్ 10 AMకి అవైలబుల్ చూపిస్తాయి. సో ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో, ఏ డేట్నైతే వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు ఆ డేట్ సెలెక్ట్ చేసుకుని టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఈ టికెట్స్ బుక్ చేసుకోవడానికి కావలసిన డీటెయిల్స్ వచ్చి మన గోత్రం, వెళ్ళే వాళ్ళ పేర్లు, మొబైల్ నెంబర్, డీటెయిల్స్ షేర్ చేసుకోవడానికి ఒక మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్లు, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, పిన్ కోడ్, ఊరి పేరు ఇవన్నీ నోట్ప్యాడ్లో ఎంటర్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. ఈ దివ్యానుగ్రహ హోమం టికెట్లు ఇద్దరికి కల్పిస్తారండి. భార్యాభర్తలు కానీ, ఫ్రెండ్స్ కానీ, సిస్టర్స్ కానీ ఎవరైనా తీసుకోవచ్చు. టికెట్ కాస్ట్ వచ్చి 1600 పడుతుంది. దీంట్లోనే 300 రూపీస్ దర్శనం టికెట్ కూడా కలిపి ఉంటుంది. అంటే ఇద్దరికి కలిపి దర్శనం టికెట్ కూడా దీంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఈ హోమం టికెట్స్ తీసుకున్న వాళ్ళు ముందు కింద అలిపిరి స్టెప్స్ దగ్గర హోమం చేయించుకోవాలి. హోమం ఆల్మోస్ట్ ఒక 2 hours ఉంటుందండి. హోమం అయిపోయిన తర్వాత ఆ రోజు మధ్యాహ్నం 3 o'clockకి మనం 300 దర్శనం దగ్గర రిపోర్ట్ చేయాలి. సో ఇంకా ఎవరైనా జూలై మంత్లో దర్శనానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు టికెట్స్ దొరకకపోతే ఈ దివ్యానుగ్రహ హోమం టికెట్స్ తీసుకుని హ్యాపీగా దర్శనానికి వెళ్ళొచ్చు. ఈ టికెట్స్ బుక్ చేసుకునే ముందు ఫాలో అయ్యే ఇన్స్ట్రక్షన్స్ ఏంటో చూద్దాం. ద రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ అవైలింగ్ సేవ ఈజ్ సప్తగిరి గో ప్రదక్షిణశాల అలిపిరి. అంటే ఈ టికెట్స్ తీసుకున్న వాళ్ళు హోమం చేయించుకోవడానికి అలిపిరి దగ్గర ఉన్న సప్తగిరి గో ప్రదక్షిణశాల దగ్గరికి వెళ్ళాలండి. ఎట్ ద టైమ్ ఆఫ్ ఎంట్రీ ద పిలిగ్రిమ్ షెల్ ప్రొడ్యూస్ ద సేమ్ ఒరిజినల్ ఫోటో ఐడి. అంటే మనం టికెట్ బుక్ చేసుకోవడానికి
ఏ ఐడి అయితే యూస్ చేసామో సేమ్ ఐడి మనం మనతో క్యారీ చేయాలి. ఒకవేళ ఎన్ఆర్ఐస్ అయితే కనుక వ్యాలిడ్ వీసా పిఆర్ కూడా వాళ్ళు అక్కడ తీసుకెళ్ళాలి కూడా. థర్డ్ పాయింట్ వచ్చి ట్రెడిషనల్ డ్రెస్సెస్ మాత్రమే అలౌ చేస్తారు. మేల్ ధోతి షర్ట్ వేసుకోవచ్చు. ఫీమేల్స్ వచ్చి శారీ, హాఫ్ శారీ, చుడీదార్ విత్ దుప్పట్టా. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చి పిల్గ్రిమ్స్ హూ బుక్ ఫర్ సేవా షుడ్ బ్రింగ్ ద ప్రింటెడ్ కాపీ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం టికెట్ బుక్ చేసుకున్న రిసిప్ట్ ఉంటుంది కదా, అది మనతో తప్పకుండా క్యారీ చేయాలి. ఫిఫ్త్ పాయింట్ వచ్చి మనం ఒక గ్రూప్గా టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు అందరూ కూడా అక్కడ రిపోర్ట్ అవ్వాలి ఆ టైంకి. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ వచ్చి చెప్పల్స్ కానీ షూస్ కానీ అలౌ చేయరు. సెవెంత్ పాయింట్ వచ్చి లగేజ్ కానీ సెల్ ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా మనకి లోపలికి అలౌ చేయరు. నెక్స్ట్ ఎయిత్ పాయింట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఆల్ బుకింగ్స్ ఆర్ ఫైనల్. అంటే మనం ఈరోజు బుక్ చేసుకున్నది ఫైనల్ అనమాట. లేదు నేను రేపు వెళ్తాను, మధ్యాహ్నం వెళ్తాను అని ప్రీపోన్మెంట్ కానీ పోస్ట్ పోన్మెంట్ కానీ వీలవ్వదు. నెక్స్ట్ ఇక్కడ నోట్లో ఇచ్చిన పాయింట్స్ ఏంటి అంటే సెకండ్ పాయింట్ వచ్చి సెలెక్షన్ ఆఫ్ ద సేవ డస్ నాట్ ఎంప్లాయ్ బుకింగ్ కన్ఫర్మేషన్. అంటే మనం సేవ సెలెక్ట్ చేయగానే కన్ఫర్మ్ అయినట్టు కాదు. మనం అమౌంట్ పే చేసిన తర్వాత మాత్రమే మనం టికెట్ తీసుకున్నట్టు, అంటే మన దర్శనం కన్ఫర్మ్ అయినట్టు అనమాట. థర్డ్ పాయింట్ వచ్చి ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ శ్రీవారి దర్శనం స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి అనేది థర్డ్ పాయింట్. మనం హోమం అయిపోయిన తర్వాత 3 PM పైన తిరుమలలో దర్శనానికి వెళ్ళొచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చి డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే వీలవదండి. కంపల్సరీ ఈ టికెట్ తీసుకున్న వాళ్ళు హోమంలో పార్టిసిపేట్ చేయాలి. అక్కడ స్కాన్ చేసిన తర్వాత మాత్రమే మనకి దర్శనం ఇస్తారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మరిన్ని టీటీడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. Please do like, share and subscribe.